హలో గైస్, దిస్ ఇస్ సంతోష్ నాయక్. మనం ప్రీవియస్ క్లాసెస్ లో డావించి రిజాల్వ్ కి సంబంధించి కట్ ట్యాబ్ సిరీస్ ని స్టార్ట్ చేసాం కదా. సో ఈ రోజు ఇది ఫైనల్ వీడియో అవుతుంది. సో దీంట్లో వచ్చేసి మనం ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్, టైటిల్స్ అండ్ కీ ఫ్రేమ్స్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ కేస్ మీరు ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే దీనికి ముందు ఉన్న వీడియోస్ ని ఒకసారి చూడండి. దాని తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఫర్దర్ గా ఇలాంటి మంచి కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు మనం కట్ ట్యాబ్ లో వచ్చేసి ఫస్ట్ థింగ్ ఇక్కడ ట్రాన్సిషన్స్, టైటిల్స్, ఎఫెక్ట్స్ అండ్ కీ ఫ్రేమ్స్, ఈ 4 ఎలిమెంట్స్ మనం ఈరోజు ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాము. సో ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి మనము ఇక్కడ ఈ టూల్స్ ట్యాబ్ అనేది నేర్చుకున్నాం కదా. సపోజ్ నేను ఏదైనా ఒకటి క్లిప్ తీసుకుంటాను చూడండి. ఇక్కడ సపోజ్ ఇది ఒక క్లిప్ తీసుకున్నా అండ్ ఇది ఒకటి తీసుకున్నా. ఓకే, సో ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి మనం ఈ టూల్స్ ట్యాబ్ ప్లస్ ఇన్స్పెక్టర్ ట్యాబ్ నేర్చుకున్నాం కదా. సో ఈ రెండింటి పర్పస్ ఒకటే అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే ప్రీవియస్ క్లాస్లో మనము ట్రాన్స్ఫార్మ్ గురించి నేర్చుకుంటున్నప్పుడు ఇక్కడ చూస్తే మనం ఈ 4 పాయింట్సే మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ ట్రాన్స్ఫార్మ్లో ఇంకా ఏముంటుందంటే ఇక్కడ చూడవచ్చు, ఇది రొటేషన్ ఉంది కదా. ఇలా రొటేషన్ కూడా మనకి ఎలా కావాలంటే అలా రొటేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఇన్స్పెక్టర్ ట్యాబ్ ఉంది కదా, ఈ ట్యాబ్లో కూడా మనం యాంగిల్ రొటేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ పాయింట్లో వదిలేసాం కదా. మనము అదే ఇప్పుడు దీన్ని స్ట్రేట్ చేయాలంటే ఇక్కడ కూడా రీసెట్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ రీసెట్ చేస్తే మనకు అవుతుందేమో చూద్దాం. ఇదిగోండి చూడండి, ఇక్కడ రీసెట్ అయిపోయింది. సో దీంట్లోనే మనకి ఇంకో ఆప్షన్ ఏముంటుందంటే ఇక్కడ పిచ్ అని ఉంటుంది కదా, ఇది కూడా మనకి దీంట్లో ఉంటుంది. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మన యొక్క ఫ్రేమ్ని కొద్దిగా స్లాంట్ చేయొచ్చు దీనివల్ల. ఇక్కడ చూడవచ్చు, ఇది లోపల సైడ్కి ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్కి పుల్ అవుతుంది ఇలా. అండ్ అదేవిధంగా మనం ఇలా కూడా చేయొచ్చు. సో ఈ పిచ్ అనేది మనకి ఎప్పుడైనా పర్టికులర్ ఎఫెక్ట్ కావాలి అనుకున్నప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తాం. సో అగైన్ దీనికి కూడా మనం ఇక్కడ రీసెట్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా రీసెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడవచ్చు, మనం రీసెట్ చేద్దాం, రీసెట్ అయిపోయింది. సో పిచ్ అనేది మనకి అప్ అండ్ డౌన్లో అప్లై అవుతుంది కదా ఎఫెక్ట్. యా అనేది మనకి లెఫ్ట్ అండ్ రైట్లో అవుతుంది. ఇక్కడ చూడవచ్చు, ఇది లెఫ్ట్ అండ్ రైట్లో ఇలా మనకి మూమెంట్ అనేది అవుతుంది. సో ఇదనమాట. ఇక్కడ మనం అగైన్ దీన్ని రీసెట్ చేసేద్దాం. అండ్ దెన్ మనకి దీంట్లో ఇంకో ఆప్షన్ ఏంటి అంటే మనము వీడియోని ఫ్లిప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే వీడియోని ఫ్లిప్ చేస్తున్నాం మనం ఇక్కడ. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనకి ఈ ఇమేజ్ అనేది స్టాటిక్లో ఉంది కాబట్టి మనం ఫ్లిప్ చేసినా కూడా ఆ ఎఫెక్ట్ అనేది తెలియదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీడియా పూల్లో నుంచి ఒక క్లిప్ తీసుకుందాం. సపోజ్ దీని మీద ఈ ఎఫెక్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు చూడవచ్చు, సో మనకి ఈ క్లిప్ మీద అనేది ఫ్లిప్ చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూడవచ్చు, ఇది మనకి లెఫ్ట్లో ఫ్లిప్ అయింది. అండ్ అగైన్ మనకి ఇది రైట్ సైడ్లోకి రావాలంటే ఇక్కడ సేమ్ ఫ్లిప్ బటన్ ఇక్కడ ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది. అగైన్ ఇన్స్పెక్టర్లో కూడా ఇది ఫ్లిప్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు, ఫ్లిప్ లెఫ్ట్ రైట్ ఇలా అనమాట. అండ్ ఆల్సో అప్ అండ్ డౌన్లో కూడా ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు, అప్ సైడ్ నుంచి డౌన్కి అయింది అండ్ సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ వచ్చేసింది. సో ఈ పాయింట్స్ మనం ప్రీవియస్ క్లాస్లో మిస్ అయ్యాం కాబట్టి నేను ఇది కవర్ చేస్తున్నాను. సో ఈరోజు క్లాస్ వచ్చేసి మనకి ఈ 4 ఎలిమెంట్స్ ఉండిపోయినాయి కదా. సో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ట్రాన్సిషన్ ఉంది దీంట్లో, టైటిల్స్, ఎఫెక్ట్స్, కీ ఫ్రేమ్స్. సో ఫస్ట్ వచ్చేసి మనం ట్రాన్సిషన్స్ గురించి తెలుసుకుందాం. డావించి రిజాల్వ్ అనేది ఆల్రెడీ మనకి కొన్ని ఇన్బిల్ట్ ప్రీసెట్స్ని ఇస్తుంది. ఇక్కడ చూడవచ్చు, మనకి డిజాల్వ్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఐరిస్ అని ఉంది. సో మల్టిపుల్ ఎఫెక్ట్స్, మోషన్, షేప్ అండ్ వైప్ ప్లస్ ఇంకా ఫ్యూజన్ ట్రాన్సిషన్స్. సో ఇవన్నీ మనం ఒకసారి జస్ట్ ఓవరాల్గా చూద్దాం. ఈవెన్ వేరే సాఫ్ట్వేర్స్లలో కూడా ట్రాన్సిషన్స్ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే మనకు ట్రాన్సిషన్స్ అనేవి చాలా ప్రీమియం క్వాలిటీ ట్రాన్సిషన్స్ దీంట్లో మనం చూడవచ్చు. సపోజ్ ఈ 2 క్లిప్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, ఇదొక క్లిప్ ఉంది కదా. సో దీని మధ్యలో మనకి ఏదైనా ఒక ట్రాన్సిషన్ అనేది యాడ్ చేద్దాం. నేను ప్లే హెడ్ని ఇక్కడ సెంటర్లో తీసుకుంటున్నాను. సో దీనికి ఇక్కడ మనము ఈ క్రాస్ డిజాల్వ్ ఉంది కదా, ఈ డిజాల్వ్ అనే ఆప్షన్ను మనం
దీనిపైనకి అప్లై చేయడానికి ట్రై చేద్దాం. డావించి రిజాల్వ్లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఏదైనా ఎఫెక్ట్ని మనకి టైం లైన్లో అప్లై చేయకముందే ఇక్కడ మనము ప్రివ్యూ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు మనకి ట్రాన్సిషన్స్ ఉన్నాయి కదా, ఈ ట్రాన్సిషన్స్ మీద మన మౌస్ని ఇలా హోవర్ చేస్తుంటే మనకి ఆ ఎఫెక్ట్ అనేది ఎలా అప్లై అవుతుంది అనేది మనకు ఒక ప్రివ్యూ చూపిస్తుంది. సపోజ్ ఈ క్రాస్ డిజాల్వ్ మీద ఇలా నేను ఒకసారి హోవర్ చేస్తున్నాను చూడండి ఇలా, అండ్ ఇది ఇక్కడ చూడవచ్చు మనకు బ్లాక్ డిజాల్వ్ ఇలా అనమాట. సో ఈ ఆప్షన్ వల్ల ఏంటంటే మనకి మన టైం లైన్లో డ్రాగ్ చేసి అప్లై చేసి చూడడం కంటే ముందే మనం ఇక్కడ ఓవర్వ్యూ చూసుకొని మనకి నచ్చితే అది అప్లై చేసుకోవచ్చు. సపోజ్ మనం దీనికి ఈ క్రాస్ డిజాల్వ్ ఉంది కదా, ఇది అప్లై చేయడానికి ట్రై చేద్దాం. సో డ్రాగ్ చేసి ఇక్కడ చూస్తే మనకి టైం లైన్ మీద ఇక్కడైనా డ్రాప్ చేయొచ్చు ఇలా. కాకపోతే మీరు ఇక్కడ ఒక విషయం చూడొచ్చు, ఇక్కడ ఈ ట్రాన్సిషన్ ఉంది కదా, దీన్ని డ్రాగ్ చేసి మనం ఇక్కడ అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాం, బట్ ఇక్కడ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ ఏం చూపిస్తుందంటే మనకి రెడ్ ఇండికేటర్స్ 2 క్లిప్స్కి చూపిస్తున్నది, ఇక్కడ చూడవచ్చు మనం. సో ఇది ఎందుకు అవుతుంది, మనకు యాక్చువల్లీ ఏంటంటే మనకి ఏదైనా ట్రాన్సిషన్స్ అప్లై చేసినప్పుడు ట్రాన్సిషన్ అప్లై కావాలి కదా, బట్ ఇక్కడ అవ్వట్లేదు. దీనికి రీజన్ ఏంటంటే మనకి ట్రాన్సిషన్ ఎప్పుడైనా సరే మనకి ఒక క్లిప్ నుంచి ఇంకో క్లిప్లో ఏదైనా స్పేస్ ఉంది అంటేనే మాత్రమే మనకి ఆ ట్రాన్సిషన్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ మనకి వచ్చిన ఇష్యూ ఏంటంటే ఈ క్లిప్కి మనకి ఫర్దర్గా ఫుటేజ్ అనేది ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ దీన్ని వేరు చేసి చూస్తే నేను ఇది ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, బట్ ఇది రావట్లేదు. అంటే ఏంటి, ఇక్కడికి ఈ క్లిప్ అనేది ఎండ్ అయిపోయింది. అండ్ అట్ ది సేమ్ టైం ఈ క్లిప్లో కూడా మనకి ఈ క్లిప్కి బిగినింగ్ అనేది ఏం లేదు. ఇక్కడ చూస్తే మనకి బిగినింగ్ స్టార్టింగ్ నుంచి మనకి ఇక్కడ ఉంది. సో దీనివల్ల మనకి ఇది ఎఫెక్ట్ అనేది యాడ్ అవ్వట్లేదు. సో దీన్ని ఇప్పుడు ఎలా ఫిక్స్ చేయాలి అంటే, సపోజ్ నేను ఈ గ్యాప్ని డెలీట్ బటన్ ప్రెస్ చేసి ఫిల్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి ఇది అప్లై చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడవచ్చు, సో రెడ్ ఇండికేటర్స్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా ఇలా చూపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఫిక్స్ చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు ఏదైనా ఒక ట్రాన్సిషన్ అప్లై అవ్వడానికి ఇక్కడ కొద్దిగా ట్రిమ్ అయి ఉండాలి, ఇక్కడ కొద్దిగా ట్రిమ్ అయి ఉండాలి. దీంట్లో మనం కొంత పార్ట్ని ఇలా ట్రిమ్ చేసేద్దాం. సో యూజువల్లీ ఏంటంటే 12 ఫ్రేమ్స్ అనేది మనకు మినిమంగా ట్రిమ్ పోర్షన్ ఉండాలి. సో ఆ విధంగా మనం ఇక్కడ ట్రిమ్ చేసాం. ఇక్కడ కూడా మనం కొద్ది పార్ట్ని మనం ఇక్కడ ట్రిమ్ చేద్దాం. సో ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ రెడ్ నుంచి మనకి ఆటోమేటికలీ గ్రీన్లో టర్న్ అయిపోతుంది చూడండి. సో ఇప్పుడు దీనికి ట్రాన్సిషన్కి ఎలిజిబుల్. ఇప్పుడు మనకి ఇది సపోజ్ ఇక్కడ చూస్తే చూడండి మనకి గ్రీన్ ఇండికేటర్ వస్తుంది కదా. సో ఇప్పుడు ఇది అప్లై చేసి చూద్దాం. చూడవచ్చు మనకి ఇక్కడ ఈ ట్రాన్సిషన్ అనేది ఇక్కడ మనకి అప్లై అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇది మనం ప్లే చేసి చూద్దాం ఒకసారి. సో ఈ ట్రాన్సిషన్ అనేది మనకి ఇక్కడ ఇలా అప్లై అయిపోయింది ఈ విధంగా అనమాట. ఈ ట్రాన్సిషన్ అనేది మనం ఇప్పుడు ఇందాక అప్లై చేసాం కదా, ఈ ట్రాన్సిషన్లో మనకి ఏమైనా చేంజెస్ చేయాలన్నా కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. సపోజ్ మనం ఈ ట్రాన్సిషన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్రాన్సిషన్ ప్యానల్లోకి వెళ్తే ఇక్కడ ఇన్స్పెక్టర్ అనే ట్యాబ్ ఆన్లో ఉండాలి, ఇక్కడ చూసుకోవాలి. దీంట్లో మనకి ఇక్కడ ట్రాన్సిషన్ అని ఉంది కదా, దీంట్లో మనము ఈ ట్రాన్సిషన్ యొక్క యానిమేషన్ని మనం మ్యానిపులేట్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి ఈ డ్యూరేషన్కి అండ్ ఇన్ని ఫ్రేమ్స్కి మనకి ఇక్కడ వచ్చిందనమాట. సో మనము ఈ డ్యూరేషన్ని పెంచుకోవచ్చు. సో ఇక్కడ నేను మౌస్ క్లిక్ చేసి ఇలా రైట్ సైడ్ డ్రాగ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, బట్ అది అవ్వట్లేదు. ఎందుకంటే మనకి ట్రిమ్ చేసిన పోర్షన్ మనకు తక్కువనే ఉంది కదా. సో మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళగలుగుతుందో అంతవరకు మాత్రమే వెళ్తుంది. సపోజ్ దీన్ని డిక్రీజ్ చేయొచ్చు డ్యూరేషన్ అంటే చేయొచ్చు. మనం ఇక్కడ చూడవచ్చు 3కి సెట్ చేద్దాం. ఇక్కడ చూడవచ్చు మనకి సో ఇక్కడ వచ్చేసింది చూడండి. సో ఇక్కడ ఈ ట్రాన్సిషన్ అనేది మనకి టైం తగ్గిపోయింది. సో మళ్ళీ ఇది 6 సెకండ్స్కి తీసుకెళ్తే ఇది మళ్ళీ వచ్చేస్తుంది. సో ఇలా అనమాట. నెక్స్ట్ దీంట్లో అలైన్మెంట్స్ కూడా మనం చేసుకోవచ్చు. అంటే మనకి ఈ ఫ్రేమ్కి కావాలన్నా లేకుంటే పర్టికులర్లీ ఈ ఫ్రేమ్కి కావాలన్నా. ఇప్పుడు ఇదేంటంటే మనకి ఈ 2 క్లిప్స్కి మధ్యలో మాత్రమే ఈ ట్రాన్సిషన్ అప్లై అయింది. సపోజ్ మనకి ట్రాన్సిషన్ అనేది లెఫ్ట్ ఫుటేజ్కి మాత్రమే అవ్వాలి అంటే ఇక్కడ లెఫ్ట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఏమైందో ఇక్కడ చూడవచ్చు మీరు. ఓన్లీ ఇక్కడ లెఫ్ట్
క్లిప్కి మాత్రమే ట్రాన్సిషన్ అప్లై అయింది అండ్ రైట్ క్లిప్ అనేది సేఫ్గా ఉంది ఇక్కడ. అండ్ ఇప్పుడు ఇది ప్లే చేసి చూద్దాం మనం. అండ్ అదేవిధంగా మనం రైట్ దానికి కూడా ఇవ్వచ్చు ఇలా. సో ఓన్లీ రైట్ క్లిప్కి ఇది అప్లై అయింది. అండ్ ఇప్పుడు మనం సెంటర్లో చేద్దాం. సెంటర్లో ఏంటంటే మనకు ఏదైనా కట్ ఇచ్చినప్పుడు దాంట్లో ట్రాన్సిషన్ అనేది స్మూత్గా రావడం వల్ల మనకు ఆ ట్రిమ్ చేసిన ఎఫెక్ట్ అనేది మనకి డిసపియర్ అయిపోతుంది. సో దీంట్లో మనము స్టైల్స్ కూడా ఇలాంటివన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఈ రేషియో ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ స్టైల్స్ అండ్ ఈజీ ఇన్ ఈజ్ అవుట్ ఇవన్నీ మీరు ఒకసారి చూడండి. అండ్ దీంట్లో కూడా మళ్ళీ మనకి ఏవైతే మనకు ఇక్కడ చూపిస్తున్నాయో ఈ ట్రాన్సిషన్స్ అన్నీ మళ్ళీ మనకి ఇక్కడ కూడా వస్తాయి. సపోజ్ హార్ట్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి ఈ హార్ట్ ట్రాన్సిషన్ వచ్చిందేమో చూద్దాం. ఇక్కడ చూడవచ్చు ఈ హార్ట్ ట్రాన్సిషన్ అనేది ఇక్కడ అప్లై అయిపోయింది. నేను మళ్ళీ ప్లే చేస్తున్నాను ఇలా, ఈ విధంగా అనమాట. సో ట్రాన్సిషన్లో ఇక్కడ చూడవచ్చు. సో ఈ హార్ట్ ట్రాన్సిషన్ ఇక్కడ కూడా ఉంది అండ్ మనము ఇక్కడ మెనూలో కూడా అది చూసుకున్నాం. సో ఈ విధంగా ట్రాన్సిషన్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఈ ట్రాన్సిషనే కాకుండా ఇంకా మల్టిపుల్ ట్రాన్సిషన్స్ మనకి ఇక్కడ సో స్లైడ్ అవ్వడము అండ్ పుష్ అవ్వడము ఇవన్నీ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి ఈ ట్రాన్సిషన్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్యూజన్ ట్రాన్సిషన్స్. సో ఇవేంటంటే కొద్దిగా హెవీ యానిమేటెడ్ అండ్ ఫ్యూజన్ బేస్డ్ ట్రాన్సిషన్స్ అనమాట ఇవి. సో వీటిలో ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు ఇది ఒకటి మనం యాడ్ చేసి చూద్దాం. ఇది కెమెరా షేక్ ఉంది కదా, ఇది యాడ్ చేసి చూద్దాం. అండ్ ఇది ప్లే చేస్తే మనకు కెమెరా షేక్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు చూడవచ్చు ఇలా అనమాట. సో అగైన్ ఈ ట్రాన్సిషన్ని కూడా మనం ఇక్కడ మ్యానిపులేట్ చేయొచ్చు బై యూజింగ్ దీస్ కంట్రోల్స్. సో దీంట్లో మనకి షేక్ స్పీడ్ ఎంత ఉండాలి అండ్ స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి. సో ఇవన్నీ మనకి ఫర్దర్గా మనం చూసుకుందాం ఇవి. బట్ మేజర్లీ మీరు ఒకసారి వీటిని అప్లై చేసి చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఈ విధంగా అనమాట. ట్రాన్సిషన్స్లో మనకి ఇలా మల్టిపుల్ ట్రాన్సిషన్స్ ఉంటాయి. వాటిని అన్నిటిని మీరు అప్లై చేసి చూడవచ్చు. సో అన్ని ప్రీమియం లెవెల్లో ఉన్నాయన్నమాట. సో ఇవి మనకి రిక్వైర్మెంట్ని బట్టి మనం ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఐప్యాడ్లో ఇలాంటివి షార్ట్స్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇలాంటివి బాగా హెల్ప్ అవుతాయి. సో ఇది ట్రాన్సిషన్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టైటిల్స్లో కూడా మనకి ట్రాన్సిషన్స్లో ఉన్నట్టుగానే చాలా టైప్స్ ఆఫ్ టైటిల్స్ ఉంటాయి. ఇవన్నీ స్టాటిక్ టైటిల్స్ అనమాట. సపోజ్ ఈ టైటిల్ని మనం డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తే ఇలా టైటిల్ వస్తుంది. అండ్ ఇన్స్పెక్టర్లో వెళ్ళి మనం దీన్ని మాడిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది బేసిక్ టైటిల్ అని ఉంది కదా, ఇది మనం మార్చుకోవాలి అంటే ఇక్కడ చూడవచ్చు ఈ టెక్స్ట్ని మనం రీప్లేస్ చేయడం చూడవచ్చు ఈ విధంగా ఇలా అనమాట. సో ఇది స్టాటిక్. అండ్ ఇంకా కొన్ని యానిమేటెడ్ టైటిల్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూద్దాం. ఇక్కడ చూడవచ్చు మీరు ప్రివ్యూ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మనకు అకార్డింగ్లీ మనకి ఏవేవైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దాని ప్రకారంగా మనం ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు టైటిల్స్ లాగా. ఇక్కడ చూడవచ్చు. సో ఇవన్నీ ఇది పాపప్ టైటిల్ ఇలా బాగుంటుంది, ఇది ఫంకీగా. సో ఇలాంటివి మల్టిపుల్ ఉన్నాయి చూడండి. ఇక్కడ చూస్తే ఇవన్నీ మీరు ఒకసారి మీ ఫుటేజెస్ మీద అప్లై చేసి చూడండి, చాలా బాగుంటాయి టైటిల్స్ ఇవన్నీ. అండ్ మనకు కావాల్సినట్టుగా మనం ఏ ఎఫెక్ట్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఏదైనా ఒక టెక్స్ట్ మనం తీసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి అప్లై చేసి చూద్దాం. సపోజ్ మనం ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ని ఒకసారి యూజ్ చేసి చూద్దాం. సో నేను ఇక్కడ ప్లేస్ చేశాను కదా, దీంట్లో మనం కొద్దిగా ఈ డీటెయిల్స్ అనేవి యాడ్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే ఇలా సో ఒక సినిమాటిక్ లుక్ లాగా మనకి ఇలా వస్తుంది. సో దీంతో పాటే మనకి టెక్స్ట్ యొక్క స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఫాంట్, అదేవిధంగా కలర్స్, సైజ్ ఇవన్నీ కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు ఇవన్నీ యూజ్ చేసి. సో ఇవన్నీ మనం ఫర్దర్గా ఎడిట్ ట్యాబ్లో మనకు రిక్వైర్మెంట్ని బట్టి ఇవన్నీ మళ్ళీ డీటెయిల్గా డీకోడ్ చేస్తాం. దీంట్లో ఇది అంత హార్డ్ ఏమి ఉండదు, జస్ట్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని దాంట్లో ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు దీంట్లో ఎక్కువ యానిమేషన్ లాంటివి ఏమి ఉండవు కాబట్టి. సో ఇది ఆల్రెడీ యానిమేటెడ్ టైటిల్సే ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్లీ వీటిని వాడుకోవచ్చు. సో ఇన్ కేస్ ఏమైనా చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోవాలి అనుకుంటే మనం అప్పుడు చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇది ఒకటి తీసుకుందాం, దీంట్లో శాంపుల్ అని ఉంది కదా, సో దీంట్లో కూడా మనం ఏదైనా యాడ్ చేసి చూద్దాం. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని ఇలా పెట్టాను కదా. సో ఇక్కడ చూస్తే మనకి ఇది ఓవర్లాప్ అయిపోతుంది కదా. సో దీన్ని ఏంటంటే మనం ఇక్కడ
సైజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి కలర్ ఉంది కదా, ఈ కలర్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇది రెడ్ కలర్లో చేయాలి అంటే ఇలా రెడ్ కలర్లో కూడా ఇలా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ప్లే చేసి చూద్దాం ఒకసారి. ఇలా అనమాట. సో చాలా కూల్గా ఉంది కదా ఈ ఎఫెక్ట్. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి, మీరు ఒకసారి చూసి ప్రాక్టీస్ చేయండి, ఇవన్నీ బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్. ఇప్పుడు ఈ ఎఫెక్ట్స్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు మనకి ఈ ఫుటేజ్ ఉంది కదా, ఈ ఫుటేజ్ మీద ఏదైనా ఒక ఎఫెక్ట్ కావాలి. సపోజ్ ఇది కాకుండా దీనిపైన తీసుకుందాం. సో దీనిపైన మనం ఒక ఎఫెక్ట్ యాడ్ చేసి చూద్దాం. సో దీంట్లో మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనకి. ఇక్కడ చూడవచ్చు, బైనాక్యులర్ అని ఉంది, సీసీటీవీ, కామిక్ బుక్, డ్రోన్ ఓవర్లే, ఇలాంటివన్నీ ఉంటాయి, డిఎస్ఎల్ఆర్. సో ఇవన్నీ అండ్ ఎఫెక్ట్స్ బ్లర్ అని చెప్పేసి ఈ బ్లర్స్ ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ మీరు చూడవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మనకి యాక్చువల్లీ ఏంటంటే పెయిడ్ వర్షన్లో వస్తుంది, అంటే డావించి రిజాల్వ్ స్టూడియో వర్షన్లో వస్తుంది. మనకి ఫ్రీ వర్షన్లో అవైలబుల్ ఉండదు అనమాట. ఈ కొన్ని మనకి ఆప్షన్ ఉండవు కాబట్టి వాటిని వదిలేసేయండి అండ్ మిగతా వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ మనం ఇప్పుడు ఏదైనా ఒక ఎఫెక్ట్ యాడ్ చేసి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, కలర్డ్ బార్డర్ అని ఉంది కదా, ఇది నేను అప్లై చేస్తున్నాను దీనిపైన. సో ఇక్కడ చూస్తే మనకి మన ఫుటేజ్కి ఒక బార్డర్ అనేది అప్లై అయిపోయింది అనమాట. సో ఇది చూడడానికి చాలా ప్రీమియం లుక్లో ఉంది. సో దీన్ని మనం మళ్ళీ కస్టమైజ్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు, మనకి ఈ విడ్త్ ఉంది కదా, ఈ విడ్త్ని మనం పెంచుకోవడము, తగ్గించుకోవడము ఇవన్నీ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్నర్ రేడియస్లో మనకి ఇక్కడ సాఫ్ట్గా కొద్దిగా, ఇప్పుడు ఎడ్జిగా కాకుండా కొద్దిగా సాఫ్ట్గా మనం చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట. అగైన్ ఇది దీంట్లో సాఫ్ట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఇది చూడడానికి ఇలానే బాగుంది కాబట్టి ఇలా వదిలేస్తున్నాను. అండ్ కలర్స్ కూడా మనం కావాల్సిన కలర్స్ని మనం ఇలా వేసుకోవచ్చు. సో ఇదనమాట. బట్ ఇక్కడ మనం ప్రాబ్లం ఒకటి ఏం నోటీస్ చేయొచ్చు అంటే, ఇది మనకి మొత్తం క్లిప్ ఏదైతే ఉందో ఆ మొత్తం క్లిప్కి వచ్చేసింది. బట్ మనకు ఒక కొంత పోర్షన్ వరకే రావాలి, లేదంటే ఒక ఫస్ట్ 2 సెకండ్సే రావాలి అనుకోండి. అలాంటప్పుడు ఇది మనకి ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. సో అది మనం ఇప్పుడు ఒకసారి సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఎఫెక్ట్ ఒకవేళ డిలీట్ చేయాలి అనుకుంటే డిలీట్ ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి ఇన్స్పెక్టర్ ట్యాబ్లో ఎఫెక్ట్స్ సెక్షన్ ఉంది కదా, ఎఫెక్ట్ సెక్షన్లోకి వెళ్ళి మనం ఇలా దీన్ని డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు, మనకి ఈ ఎఫెక్ట్ అనేది వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఏమనుకున్నాము, ఈ ఫుల్ మొత్తం క్లిప్కి కాకుండా ఏదైనా పర్టికులర్ ఏరియా, సపోజ్ ఈ క్లిప్లో మనకి ఇది 10 సెకండ్ క్లిప్ ఉంది కదా, ఈ 10 సెకండ్ క్లిప్లో మనకి ఫస్ట్ 2 సెకండ్స్కి మాత్రమే, సపోజ్ ఒక 3 సెకండ్స్కి మాత్రమే ఎఫెక్ట్ అనేది రావాలి. అలాంటప్పుడు మనము 2 టైప్స్లో చేయొచ్చు. సో ఇప్పుడు ఇది 3 సెకండ్స్ ఉంది కదా, 3 సెకండ్స్ వరకు మనకి ఎఫెక్ట్ అనేది రావాలి. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే 2 టైప్స్లో మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే మనం దీన్ని ఇట్లా స్ప్లిట్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే మనకి 2 క్లిప్స్ అనేవి ఆటోమేటికల్లీ వచ్చినాయి. సో దీంట్లో మనం ఫస్ట్ దానికి, సపోజ్ ఇది సీసీటీవీ ఉంది కదా, ఇది అప్లై చేద్దాం. సో ఈ ఫస్ట్ 3 సెకండ్స్కి మనకి సీసీటీవీ ఫార్మాట్ వస్తుంది, తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ ఫుటేజ్ వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తే మనకి దీని తర్వాత ఆటోమేటికల్లీ అది వెళ్ళిపోయింది. సో ఈ ఎఫెక్ట్ మనకి ఒక పర్టికులర్ టైం వరకే రావాలి, తర్వాత అవసరం లేదు అనుకున్నప్పుడు మనకి ఈ స్ప్లిట్ ఆప్షన్ కాకుండా ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది, అది మనం ఇప్పుడు చూద్దాం. సో దీంట్లోనే మనకి ఎఫెక్ట్స్ ట్యాబ్లోనే మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ క్లిప్ అనేది ఉంటుంది. ఈ అడ్జస్ట్మెంట్ క్లిప్ అనేది మనం ఇలా తీసుకోవచ్చు. సో ఇది ఏం చేస్తుందంటే, ఇది ఒక అడిషనల్ ఎంప్టీ లేయర్ అనమాట. సో దీంట్లో పర్టికులర్లీ ఏం ఎఫెక్ట్ ఉండదు. అండ్ ఇప్పుడు మనం దీంట్లో ఏమైతే ఎఫెక్ట్ ఇస్తామో ఆ ఎఫెక్ట్ని మనకి మన ఒరిజినల్ ఫుటేజ్కి ఇది అప్లై చేస్తుంది. సపోజ్ మనం దీనిపైన ఈ సీసీటీవీ ఎఫెక్ట్ని ఇచ్చాము. సో ఇది ఓన్లీ ఆ పర్టికులర్ క్లిప్ వరకు మాత్రమే అప్లై అవుతుంది అండ్ దాని తర్వాత అవ్వదు. సో ఫస్ట్ మనం అనుకున్నట్టుగా ఇది మనకి 3 సెకండ్స్కే కావాలి అనుకుంటే ఇక్కడ చూడవచ్చు. సపోజ్ ఇక్కడ 3 సెకండ్స్ అనుకుందాం. సో ఇది స్టార్ట్ చేయగానే ఇలా మెల్లిగా స్టార్ట్ అవుతుంది అండ్ ఇది డిసపియర్ అయిపోతుంది. సో ఇది ఒక ఆప్షన్ అనమాట. సో ఇది ఒక క్లిప్కి యూజ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ క్లిప్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ దో మనకి
ఫుల్ టైం లైన్కి కూడా మనం ఈ అడ్జస్ట్మెంట్ క్లిప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన ఒరిజినల్ ఫుటేజ్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. అండ్ మనకి ఎప్పుడైనా ఈ ఎఫెక్ట్ అవసరం లేదు అంటే సింపుల్లీ ఆ ఎఫెక్ట్ని డిలీట్ చేసేస్తే, ఈ లేయర్ని డిలీట్ చేసేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా ఈ అడ్జస్ట్మెంట్ క్లిప్ యూజ్ అవుతుంది. అండ్ ఈ అడ్జస్ట్మెంట్ క్లిప్ గురించి మనం ఫర్దర్గా ఇంకా డీటెయిల్గా తెలుసుకుంటాం, ఎందుకంటే ఇది కూడా ఎడిట్ ట్యాబ్లో ఇది చాలా ఇంపార్టెంట్. దీనిపైన ఇంకా చాలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కామిక్ బుక్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇది కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే ఈ 2 ఎఫెక్ట్స్ కూడా దీనిపైన వచ్చినాయి చూడండి. సో దాంట్లోది మనం ఫస్ట్ది డిలీట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇన్స్పెక్టర్ ట్యాబ్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ 2 ఎఫెక్ట్స్ మనకి యాడ్ అయి ఉన్నాయి, ఒకటి సీసీటీవీ, ఒకటి కామిక్ బుక్. సో సీసీటీవీని మనం డిజేబుల్ చేద్దాం లేదా డిలీట్ కూడా చేసేద్దాం. సో ఇప్పుడు చూడవచ్చు మనకి మొత్తానికి సీసీటీవీ యొక్క ఎఫెక్ట్ అనేది వెళ్ళిపోయింది అనమాట. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది యూజ్ అవుతుంది మనకు. నెక్స్ట్ వచ్చేసి కీ ఫ్రేమింగ్. సో కీ ఫ్రేమింగ్ అంటే ఏంటంటే జనరల్లీ మనకు ఎప్పుడైతే ఈ క్లిప్ని యానిమేట్ చేయాలనుకుంటామో అప్పుడు ఈ క్లిప్ అనేది యూజ్ అవుతుంది. సపోజ్ ఈ ఫ్రేమ్ ఇలా ఉంది, బట్ నాకు ఇది ఒక జూమ్ ఎఫెక్ట్ నుంచి, సపోజ్ ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్లోకి వెళ్ళి సపోజ్ ఇక్కడ ఇది చూడవచ్చు. సో ఈ జూమ్ పొజిషన్ నుంచి మనకి ఒక 2 నుంచి 3 సెకండ్స్లో ఒరిజినల్ సైజ్లోకి రావాలనుకోండి, అప్పుడు మనం కీ ఫ్రేమ్స్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ చూడవచ్చు. ఫస్ట్ దీన్ని ఎనేబుల్ చేసుకుందాం. మనం ఎనేబుల్ చేసుకుంటే ఇది మనకి పారామీటర్స్ అనేవి ఇలా చూపిస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేసాము, ఇది జూమ్ ఇన్ చేసాము కదా, నేను ఫస్ట్ ఇది ప్రివ్యూ బ్యాక్ తీసేసుకుంటున్నాను. అండ్ మన ప్లే హెడ్ ఉంది కదా, మనకి ఎన్ని సెకండ్స్కి ఇది కావాలనేది ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలి. ఒక 2 సెకండ్స్ అనుకుందాం, సపోజ్ 3 సెకండ్స్ పెడుతున్నా ఇక్కడ. సో ఇక్కడ చూడవచ్చు 3 సెకండ్స్కి మనకి ఈ ఇమేజ్ అనేది జూమ్ అవ్వాలి. ఇక్కడ చూడొచ్చు. సో జూమ్లో మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, ఇలా జూమ్ చేయొచ్చు అని పారామీటర్స్ యూజ్ చేసి. అండ్ ఇది హెడ్ సెంటర్లోకి రావాలి మనకి. సో ఈ విధంగా. అండ్ దీంట్లో ఇక్కడ ఈ డాట్స్ ఉన్నాయి కదా, డైమండ్ టైప్స్ డాట్స్ ఉన్నాయి కదా, వీటిని కీ ఫ్రేమ్స్ అంటాం మనం. సో కోర్స్ ఈ కీ ఫ్రేమ్స్ అనే టాపిక్ చాలా పెద్దది. నేను జస్ట్ ఒక శాంపుల్ రివ్యూ ఇస్తున్నాను ఇక్కడ. సో మనకు ఈ కీ ఫ్రేమ్స్తోనే మొత్తం యానిమేషన్ అండ్ మనం ఫర్దర్ ఫ్యూచర్ వర్క్ మొత్తం ఈ కీ ఫ్రేమ్స్ యూజ్ చేస్తాము. సో దీనికి ఈ కీ ఫ్రేమ్స్ గురించి డెడికేటెడ్ క్లాస్ మనం ఫర్దర్గా వస్తుంది మనకి. సో ఇక్కడ ఇది ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. సో ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మ్ అనే ట్యాబ్ ఉంది కదా, ఇక్కడ మనకి కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ. సో ఈ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవడం వల్ల మనం ఇక్కడ ఏం ఇండికేట్ చేస్తున్నామంటే మనకి 3 సెకండ్స్ వచ్చినప్పుడు మనకి ఈ జూమ్ అనేది, ఈ ఫ్రేమ్ అనేది ఇట్లా సెంటర్లో రావాలి అని ఇండికేషన్ ఇస్తున్నాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ ప్లే హెడ్ని బ్యాక్ చేయాలి, స్టార్టింగ్కి ఇలా చేయాలి. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఒరిజినల్ సైజెస్ని మనం యాజ్ ఇట్ ఈస్గా చేసేద్దాం. సో ఒరిజినల్ సైజ్కి మనం దీన్ని తెచ్చేద్దాం. సో ఇది ఒరిజినల్ సైజు. సో ఇప్పుడు చూద్దాం ఇది మనకి యానిమేట్ అవుతుందా లేదా అనేది చూద్దాం ఇప్పుడు. సో ఎందుకంటే మనం కీ ఫ్రేమ్స్ ఆల్రెడీ ఇచ్చాము కదా, ఇప్పుడు చూద్దాం ఇది మనకి జూమ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. ఇక్కడ చూడవచ్చు మనకి ఎక్కడి వరకు అయితే మనం పోర్షన్ మనం దీనికి ఇండికేట్ చేసామో అక్కడ వరకు ఇది జూమ్ అయింది. అండ్ అది ఆ క్లిప్ ఎండ్ వరకు అలాగే ఉంది. ఇన్ కేస్ మనకి మళ్ళీ ఇలా వెళ్తుంది కదా, ఇక్కడ కొద్దిసేపు ఒక 2 సెకండ్స్ ఉండి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ రావాలన్నా కూడా మనం కీ ఫ్రేమ్ సహాయంతో దీన్ని చేయొచ్చు. సో ఇదనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఈ యానిమేషన్ అనేది మనం ఇక్కడ ఇచ్చాము, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఇక్కడ ఎండింగ్ పాయింట్. సో ఇవన్నీ కీ ఫ్రేమ్స్. సో ఈ కీ ఫ్రేమ్స్ని మనం యూజ్ చేసి డ్యూరేషన్ని పెంచుకోవచ్చు అండ్ తగ్గించుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు మనం కొద్దిగా తగ్గిస్తే ఇక్కడ ఈ స్పీడ్ అనేది కూడా తగ్గిపోతుంది. ఇక్కడ చూడవచ్చు ఇలా చాలా ఫాస్ట్గా వచ్చేసింది చూడండి. సో ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు దీన్ని కొద్దిగా డిస్టెన్స్లో పెడదాం మనం. సో అప్పుడు మెల్లిగా స్లో అవుతుంది చూడండి. సో ఇది మెల్లిగా స్లో అవుతుంది. సో ఇక్కడ వరకు వచ్చేంత వరకు ఇది ప్లే అవుతూనే ఉంటుంది, జూమ్లోకి వెళ్తూనే ఉంటుంది ఇది. సో ఇది వచ్చేసి కీ ఫ్రేమ్స్.
సో ఈ కట్ ట్యాబ్ సిరీస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్లో అడగచ్చు, లేదంటే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఐడి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయ్యి డౌట్స్ ఏమైనా ఉంటే దాంట్లో కూడా అడగవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్, టైటిల్స్ అండ్ కీ ఫ్రేమ్స్ గురించి ఒక ఓవరాల్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. మీ ఎడిటర్ ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయండి, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజుతోనే మనకి కట్ ట్యాబ్ యొక్క సిరీస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ నుంచి మనకి ఎడిట్ ట్యాబ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎడిట్ ట్యాబ్ అనేది మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ ట్యాబ్ ఇన్ DaVinci Resolve. సో ఆ క్లాసెస్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఛానల్లో ప్లేలిస్ట్ ని ఫాలో అవ్వండి, సో దట్ మీరు ఈ కోర్స్ ని స్టెప్ బై స్టెప్ నేర్చుకోగలుగుతారు. సో ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.